నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు న్యాచురోపతి స్పెషలిస్ట్ ఎస్ఏ కుమార్ గారు. డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్కారం. నమస్తే. డాక్టర్ గారు, అందరికి చిన్న పెద్ద అని తేడా లేక ఈ జనరేషన్ లో ఈ లైఫ్ స్టైల్లో అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం హెయిర్ ఫాల్. అసలు ఈ హెయిర్ ఫాల్ అనేది ఎందుకు అవుతుంది? అండ్ ఈ జనరేషన్ లో చూస్తే చాలా చిన్న వయసులోనే గ్రే హెయిర్ వచ్చేస్తుంది. ఏమైనా చెప్తే మరి స్ట్రెస్ అని చెప్తున్నారు రీజన్. అసలు దానికి రీజన్ ఏంటి? అండ్ ఈ గ్రే హెయిర్ కి ఏమైనా న్యాచురల్ రెమెడీ ఏమైనా ఉందా? ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. స్పెషల్లీ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే చిన్న పిల్లలు కూడా ఎర్లీ ఏజ్ లో వస్తారు. సో దీనికి పర్టికులర్ గా ఐ హావ్ సీన్ the most of the children are suffering with the gray hair due to the nutritional deficiency. That is one. Okay. Second thing is the mineral deficiency. Okay. Minerals వాళ్ళకు తక్కువ ఉంటే కూడా నార్మల్ గా మనకు ఈ ఫోలికల్స్ అన్ని వీక్ అయిపోతాయి. ఫోలికల్స్ అన్ని వీక్ అయిపోతే హెయిర్ గ్రోత్ సరిగా ఉండదు, హెయిర్ థిన్నింగ్ వచ్చేస్తాయి అండ్ హెయిర్ ఫాల్ కూడా స్టార్ట్ అయిపోతాయి. కొంతమందికి గ్రే హెయిర్ వచ్చేస్తాయి అట్లా. సో ఈ గ్రే హెయిర్స్ కు మనం రికవర్ చేయాలంటే ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు చేంజ్ ద డయట్ ప్యాటర్న్ ఇన్ ద చిల్డ్రన్స్. అండ్ ఇది ఎవరిది పని? పేరెంట్స్ ది జాబ్ ఇది. అది చిన్న పిల్లలకు ఏం తెలియదు వాళ్ళకి. సో పేరెంట్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. సో వాళ్ళ తల్లిదండ్రి ఇది చూడాల్సిన విషయం. అండ్ సపోజ్ ఓకే మా అబ్బాయి ఏడుస్తున్నారు, లేకపోతే నాకు వచ్చి సతాయిస్తున్నారు, నాకు నా పనులు ఉన్నాయి అని అనుకొని వాళ్ళకు కుర్కురే ఇవ్వడం, లేకపోతే ఆల్ ద జంక్ ఫుడ్స్ తీసుకొచ్చి పెట్టడం, ఆయన కూర్చొని తింటాడులే నా పని నేను చూసుకుంటాను అని చెప్తే ఫైనలీ ద ఆల్టర్నేట్ సొల్యూషన్ ఇస్ దిస్. ఓకే. సో అక్కడ వీ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. లైక్ వాళ్ళకు ఫ్రూట్స్ తీసుకొచ్చి పెట్టుకోవడం, లేకపోతే వాళ్ళకు ఫ్రూట్ జ్యూస్ తయారు చేసి ఇవ్వడం, లేకపోతే వెజిటేబుల్ సంథింగ్ యూ కెన్ మేక్ స్పెషల్ ఫర్ దెమ్ విచ్ దే లైక్ ఇట్. ఎలాంటి వస్తువులు మీరు తయారు చేసి ఇచ్చారనుకో ఇంటిలో, సో అప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా వాళ్ళు ఇష్టపడతారు అని తింటారు. సో వన్స్ ద స్టమక్ ఈజ్ ఫుల్ఫిల్డ్, దెన్ అప్పుడు ఏమవుతుందంటే దే విల్ నాట్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్ లైక్ జంక్ ఫుడ్ ఆర్ స్వీట్స్ ఆర్ దీస్ దాట్, నథింగ్. ఓకే. సో అప్పుడు మినరల్ డెఫిషియన్సీ కూడా అక్కడ రికవర్ అయిపోతుంది. సో నా ఉద్దేశం ఏంటంటే జస్ట్ ఆస్ ఫర్ దేర్ చాయిస్, అకార్డింగ్ టు దేర్ చాయిస్ మనం కూడా ఇవ్వచ్చు. బట్ ఏంటంటే ఈ టైప్ ఐటమ్స్ ఇవ్వాలి అప్పుడు. ఓకే. అండ్ మీరు యాక్చువల్లీ ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ మీ ఇంట్లో ఉన్నప్పుడు మీరు అక్కడ చూడాల్సిన బాధ్యత ఏంటంటే మా అబ్బాయికి ఏమి ఇష్టం, అంటే ఫ్రూట్స్లో ఏమి ఇష్టం. ఓకే. సో ఆ టైపు ఐటమ్స్ తీసుకొచ్చి పెట్టండి. ఆ టైపు ఐటమ్ మీరు న్యాచురల్గా తయారు చేసి ఇవ్వండి. ఓకే. లెట్ us say క్యారెట్ హల్వా. ఇట్స్ వెరీ టేస్టీ అండ్ లుక్స్ నైస్. పీపుల్ ఈట్ లైక్ ఎనీథింగ్. ఓకే. అండ్ వెరీ టేస్టీ ఆల్సో. క్యారెట్ హల్వా తయారు చేసి ఇవ్వచ్చు. It's full of A vitamin and it is good for the eyes. Okay. ఈవెన్ ప్రోటీన్ కూడా కొంచెం ఉన్నాయి, ఫైబర్ కూడా ఉంది దాని. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్ అని మనం చెప్పొచ్చు. సో ఎలాంటి ఐటమ్స్ ఎప్పుడైనా సరే ఆ టైపు క్యారెట్ హల్వా తయారు చేసి ఇవ్వడం, అండ్ అప్పుడప్పుడు వాళ్ళకు జామకాయ కట్ చేసి పెట్టడం, లేకపోతే ఆరెంజ్, ఆపిల్, వాట్ ఎవర్ దే లైక్ అకార్డింగ్ టు దేర్ చాయిస్ ఓన్లీ మనం ఇవ్వాలి వాళ్ళకు. ఇస్తే ఆటోమేటికల్ ఏమవుతుందంటే వాళ్ళకు ఈ టైప్ అలవాటు తప్పుతుంది. అండ్ దాంతో పాటు వాళ్ళకు న్యూట్రిషన్ డెఫిషియన్సీ అని రికవర్ అవుతుంది. అండ్ వాళ్ళు ఈవెన్ స్కిన్లో కూడా గ్లో పెరుగుతుంది. అండ్ దాంతో పాటు వాళ్ళకు ఈ గ్రే హెయిర్ కూడా ఆటోమేటికలీ రికవర్ అవడం మొదలు పెడతాయి. ఓకే. బట్ ఇట్ విల్ నాట్ బి క్యూర్ ఓవర్ నైట్. మనం దానికి కొంచెం ఓపిక పట్టాలి. ఎస్. సో లైక్ ఇట్ మే టేక్ అరౌండ్ 2 to 3 months. 2 to 3 months మీరు ఫుడ్ ప్యాటర్న్ మార్చేస్తే చిన్న పిల్లలకు గ్రే హెయిర్స్ కంప్లీట్లీ రికవర్ అవుతుంది. That is one. Second option is the medicines. I have some medicines. Even suppose let us say ఒక అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ మీరు తీసుకెళ్ళి మెడిసిన్ ఇచ్చారంటే ఈవెన్ వాళ్ళకు కూడా దాని ద్వారా రికవర్ అవుతుంది. బట్ ఇట్ టేక్స్ అరౌండ్ 10 to 15 days. 10 to 15 days వాళ్ళకు అగైన్ మార్పు కనిపిస్తాయి. మేబీ ఫర్ 1 month దే హ్యావ్ టు యూస్ దట్ మెడిసిన్. సో అగైన్ తగ్గిపోతాయి. సో న్యాచురల్ గా రెమెడీ ఏంటి? ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి లైక్ 25-30s లోనే వచ్చేస్తున్నాయి కదా, కెమికల్ మెడికల్స్ కెమికల్స్ తో ఉన్న కలర్స్ కాకుండా న్యాచురల్ గా ఓవరాల్ అప్లికేషన్ ఇస్ నాట్ ద సొల్యూషన్స్. ఓకే. సో అక్కడ మనం చూడాల్సిన విషయం ఇంటేక్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకరు లోపల నుంచి హీల్ అయితే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు ఆటోమేటికలీ అండ్ వాళ్ళది వీక్నెస్ ఏంటి అని మనం చూడాల్సిన విషయం అక్కడ. లైక్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏమేమి తింటున్నారు,
అండ్ ఇఫ్ సపోజ్ ఫ్రీక్వెంట్లీ యూ ఆర్ గివింగ్ స్వీట్స్, ఇఫ్ యు ఆర్ గివింగ్ కూల్ డ్రింక్స్, యు ఆర్ గివింగ్ ఆల్ ద జంక్ ఫుడ్స్, దెన్ అప్పుడు ఏమవుతుందంటే మన గట్లో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియాస్ వాల్యూమ్ పెరిగిపోతుంది. ఎప్పుడైనా బ్యాడ్ బ్యాక్టీరియాస్ వాల్యూమ్ పెరిగిపోతే ఆటోమేటికలీ హెయిర్ కు లాస్ అవుతుంది. బికాస్ అవర్ హెయిర్ లాస్ ఆల్సో ఇస్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ద గట్ బ్యాక్టీరియా. గట్లో 2 types ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి, గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా. మనం గుడ్ బ్యాక్టీరియాకు పెంచేస్తే ఆటోమేటికలీ హెయిర్ ఫాల్ ఇమీడియట్లీ స్టాప్ అవుతుంది. ఇన్ కేస్ పెంచకపోతే సపోజ్ బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగిపోయింది అనుకో, ఆటోమేటికలీ హెయిర్ ఫాల్ పెరిగిపోతుంది. ప్రతిదీ ఇంటేకే అంటారు. అండ్ దానిలో ఇంకొక విషయం నేను చూసిన ప్రకారం అయితే ఎల్డర్లీ పీపుల్ ఎక్కువ మందికి నేను చూస్తున్నా B12 డెఫిషియన్సీ. B12 డెఫిషియన్సీ ఉంటే అక్కడ ఏమవుతుందంటే మనకు మెలానిన్ ప్రొడక్షన్ ఆటోమేటికల్ తగ్గిపోతుంది. ఓకే, మెలానిన్ ప్రొడక్షన్ ఎప్పుడైనా తగ్గిందంటే మనకు హెయిర్ ఫాలికల్స్ అన్ని ఆటోమేటికలీ బికమ్స్ వీక్. సో హెయిర్ ఫాల్ రావడం వాళ్ళకు అవకాశం ఉంది. సో ఈ హెయిర్ ఫాల్ కి స్పెషల్లీ ఫర్ ద అడల్ట్ ఐ విల్ ఆస్క్ దెమ్ టు టేక్ దట్ ఫెనుగ్రీక్ సీడ్స్, మెంతులు. ఓకే, మెంతులు 2 చెంచా డైలీ రాత్రి పూట నానపెట్టేసి పొద్దున పూట తినడం వల్ల స్టార్ట్ చేస్తే వాళ్ళకు దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ ఫర్ ద హెయిర్ ఫాల్ అని మనం చెప్పొచ్చు. అండ్ దిల్ గెట్ ద ఇన్స్టాంట్ రిజల్ట్ విత్ ఇన్ 10 to 15 days ఆఫ్ టైమ్. దిల్ ఫైండ్ ద చేంజెస్ ఆన్ ద స్కాల్ప్. వాళ్ళకు అగైన్ రీగ్రోత్ రావడం అండ్ హెయిర్ థికెనింగ్ అవడం, ఇది అన్ని ఆటోమేటికలీ జరిగిపోతాయి అన్నమాట. విత్ ఇన్ 15 days దే విల్ ఫైండ్ ద డ్రాస్టిక్ చేంజెస్ అండ్ ఇమీడియట్లీ వాళ్ళకు స్టాప్ అవుతుంది అక్కడ హెయిర్ ఫాల్ ఉంటే. అంటే మేబీ ఇది గ్రే హెయిర్ కి కూడా మేబీ నో ఇట్ ఈస్ నాట్ ఫర్ గ్రే హెయిర్, ఇట్ ఈస్ స్పెషల్లీ ఫర్ ద అడల్ట్. ఓకే, గ్రే హెయిర్ కు చిల్డ్రన్స్ కు నేను ఆల్రెడీ చెప్పేసాను. అడల్ట్స్ కి అయితే అడల్ట్స్ కి గ్రే హెయిర్ వస్తే దర్ ఈజ్ నో సొల్యూషన్ యాక్చువల్లీ. అక్కడ ఏంటంటే ఆల్టర్నేట్ సొల్యూషన్ ఈజ్ అవర్ న్యాచురల్ హెయిర్ డై. ఎస్, సో న్యాచురల్ హెయిర్ డై మనం యూజ్ చేయొచ్చు. అండ్ suppose it is happening after 40, let us say after 40 years of age that is happening. So in generally that happens to everyone because degeneration comes in the human body, and whenever that degeneration comes, normally hairs okokati white avadam modulu pedtayi. And appudu emotundante like ekkada okoti unte manaku pedda difference em ledu, but ekkuva unte suppose somebody is a professional, okay, so they can use that natural hair dye. Okay, so that will give the best result. And simultaneously ఆ టైప్ హెయిర్ ఫాల్ స్టాప్ చేయడానికి కానీ లేకపోతే ఆ హెయిర్ గ్రే వాళ్ళకు తగ్గించుకోవడానికి లేకపోతే ఇన్ ఫ్యూచర్లో ఇంకా ఉన్న హెయిర్స్ అన్ని గ్రే కాకుంటే ఉండాలంటే దే హ్యావ్ టు టేక్ 50% ద న్యాచురల్ ఫుడ్ అండ్ 50% ఇస్ ద నార్మల్ ప్రాసెస్ ఫుడ్. ఎలా తీసుకుంటే మనకు ఇన్ ఫ్యూచర్ అన్ని బాగానే ఉంటుంది. బికాస్ కొలాజన్ లెవెల్ అక్కడ మెయింటైన్ అవుతుంది. Suppose if you are not eating fruits or raw vegetables, otherwise the things which is growing under the sunlight, if you are not eating anything like that, you are only fond of the non-veg items like mutton, chicken, fish, all these items, then that means you are one of the biggest loser in the life. Okay. So we have to live with the nature. We have to support the nature. Nature ku manam anukulanga undale. అండ్ నేచురల్ ఉన్న ఐటమ్స్ అన్ని మనం యూజ్ చేస్తే మనకు నార్మల్గా హెల్త్ బాగుంటుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్.